అమ్మ చెప్పే నీతి కథలు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథ తీసుకువచ్చాను. కథ పేరేంటో తెలుసా? దయగల స్నేహితుడు. పేరు వినగానే చాలా బాగుంది కదూ. మరి ఈ కథలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? పదండి, మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు ఎలా ఉండేదంటే చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొండలతో చాలా అందంగా ఉండేది. అయితే ఆ ఊరిలో ముగ్గురు ప్రాణ స్నేహితులుండేవారట. వాళ్ల స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడికి వెళ్ళినా సరే ముగ్గురూ కలిసే వెళ్లేవాళ్లు. ఏం చేసినా కలిసే చేసేవాళ్లు. అంత మంచి స్నేహితులు వాళ్ళు. మరీ ఆ ముగ్గురు స్నేహితులు ఎవరబ్బా? వాళ్ల పేర్లేంటో తెలుసుకుందామా? వాళ్ళు ముగ్గురూ మంచి స్నేహితులే, కాని వాళ్ల ఆలోచనలు, ఇష్టాలు మాత్రం ఒకరికొకరు కొంచెం భిన్నంగా ఉండేవి. అవేంటో మనమిప్పుడు చూద్దాం. మొదటివాడి పేరు రమేష్. రమేష్ చాలా చురుకైన కుర్రాడు. ఇక రెండవ స్నేహితుడు, అతని పేరు సురేష్. సురేష్కి ధైర్యంగా ఏవైనా చేయాలంటే భలే ఇష్టం. ఇక మన మూడో స్నేహితుడు మహేష్. అయితే ఈ మహేష్ ఆలోచనలు, అతని ప్రవర్తన మిగతా ఇద్దరికంటే చాలా వేరుగా ఉండేవి. ఎందుకలా అంటారా? అదేంటంటే రమేష్, సురేషు ఇద్దరికీ ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచన. ఎలాగైనా సరే తేలిక డబ్బు సంపాదించేయాలి, ఇదే వాళ్ళ ధ్యాస. కాని మహేష్ అలా కాదు. మహేష్కి జంతువులన్నా, పక్షులన్నా, పచ్చని చెట్లన్నా ప్రాణం. వాటితో ఆడుకుంటూ ఉంటే చాలు, అతనికి ప్రపంచంలో మరేది గుర్తుకురాదు. అలా రోజులు గడిచిపోతున్నాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో రమేష్, సురేష్ల మనసులో ఒక చెడ్డ ఆలోచన పుట్టింది. దురాశతో కూడిన ఆలోచన అది. ఒకరోజు ఏమైందంటే రమేషు, సురేషు ఇద్దరూ ఒకచోట కూర్చున్నారు. అరే, మనం ఎలాగైనా సరే తేలికగా బోలెడంత డబ్బు సంపాదించాలి, ఏం చేద్దాం అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మరి వాళ్లు ఆలోచించిన దారి మంచిదా లేక చెడ్డదా? వాళ్లకి ఒక ఉపాయం వచ్చింది. అడవికి వెళదాం, ఏదైనా ఒక జంతువును పట్టుకుందాం, దాన్ని తీసుకుపోయి పట్నంలో అమ్మేస్తే మనకి బోల డబ్బులొస్తాయి అని అనుకున్నారు. పాపం, ఆ జంతువు ఏమైపోతుంది, దాని బాధ ఏంటి అని వాళ్లు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చూసారా? ఒకవైపు రమేష్, సురేష్ల దురాశతో కూడిన ఆలోచన, మరోవైపు మహేష్ మంచి మనసు. మరి వీళ్ళు ముగ్గురూ కలిసి అడవికి వెళ్ళినప్పుడు అసలేం జరిగిందో తెలుసుకోవాలనుందా? సరే, ముగ్గురూ కలిసి అడవిలోకి వెళ్లారు. అలా వెతుకుతూ ఉండగా వాళ్లకి ఒక జంతువు కనిపించింది. అయ్యో పాపం, దానికి పెద్ద గాయమయ్యి నొప్పితో అరుస్తోంది. దానికి లేచి నిలబడడానికి కూడా ఓపికలేదు. ఆ జంతువును అలా చూడగానే రమేష్, సురేష్ కళ్ళు మెరిశాయి. అబ్బా, మన పని చాలా తేలికైపోయింది, దీన్ని పట్టుకోవడం చాలా సులభం అనుకున్నారు వాళ్ళు. కానీ మహేష్ అలా అనుకోలేదు. దాని బాధను చూసి మహేష్ మనసు చివుక్కుమన్ని చాలా బాధపడ్డాడు. మహేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే దాని దగ్గరికి పరిగెత్తుకెళ్లి మెల్లగా దాని గాయాలని శుభ్రం చేశాడు. తన దగ్గర ఉన్న మంచినీళ్లు తాగించాడు, కొంచెం ఆహారం కూడా పెట్టాడు. ఇక డబ్బు ఆలోచన, స్నేహితుల మాటలు అన్నీ మర్చిపోయి దాని సేవలోనే మునిగిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. మహేష్ అంత ప్రేమగా సేవ చేయడంతో ఆ జంతువుకి గాయం పూర్తిగా నయమైపోయింది. ఇప్పుడది మహేష్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులైపోయారు. మహేష్ ఎక్కడికి వెళ్తే అది కూడా తోక ఊపుకుంటూ ఆనందంగా తన వెనకే వెళ్లేది. ఎంత బావుందో కదా వాళ్ల స్నేహం! ఇదంతా దూరం నుంచి చూస్తున్న రమేష్, సురేష్లకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మహేష్ ఆ జంతువంత సంతోషంగా ఆడుకోవటం చూస్తుంటే వాళ్ల మనసులో కూడా ఏదో మార్పు మొదలైంది. అప్పుడు వాళ్లకి ఒక నిజం తెలిసొచ్చింది. మనం సంపాదించే డబ్బు మనకు సంతోషాన్నివ్వకపోవచ్చు, కాని ఒక ప్రాణికి సహాయం చేసినప్పుడు, దాని స్నేహాన్ని పొందినప్పుడు కలిగే ఆనందం దానికి వెలకట్టలేమని అర్థం చేసుకున్నారు. నిజమైన సంపద డబ్బు కాదు, దయా, స్నేహమే అని వాళ్లు గ్రహించారు. తమ చెడ్డ ఆలోచనకి వాళ్లకి చాలా సిగ్గనిపించింది. వెంటనే మహేష్ దగ్గరికి వెళ్లి, మమ్మల్ని క్షమించు మహేష్ అని అడిగారు. మహేష్ మంచివాడు కదా, వాళ్లని క్షమించేశాడు. ఇక అప్పణ్నుంచి ఆ ముగ్గురు స్నేహితులు ఆ జంతువుతో కలిసిమెలిసి ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. చూశారా పిల్లలు, కథ ఎంత బాగుందో!
మరి ఈ కథ మనకు ఏం నీతిని నేర్పిస్తుందో ఇప్పుడు చూద్దామా? ఈ కథ మనకు ముఖ్యంగా 3 విషయాలు చెప్తోంది. మొదటిది, మనం ఎప్పుడూ మన చుట్టూనున్న జంతువుల పట్ల దయతో ఉండాలి. రెండవది, దురాశ అనేది చాలా చెడ్డది. అది మనల్ని ఎప్పుడూ తప్పుడు దారిలోనే నడిపిస్తుంది. ఇక మూడవది, అన్నింటికన్నా ముఖ్యమైనది, నిజమైన స్నేహం ఎంతో విలువైనది. ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. దయ అనేది ఒక పెద్ద నిధిలాంటిది. అది మనల్ని సంతోషంగా ఉంచడమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా ఆనందంగా ఉంచుతుంది. ఈ కథ మీ అందరికీ బాగా నచ్చిందలే అనుకుంటున్నాను. నచ్చిందా? అయితే ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా వినాలనుకుంటే మన అమ్మ చెప్పే నీతి కథలు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి. మరి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు జాగ్రత్త.